శీలావతి క్యారెక్టర్ చూడగానే మీకు అనుష్కగా కనిపించిందా? ఇంకెవరు కనిపించలేదా? సూపర్ స్టార్ కావాలండి దానికి. హెవీ యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్. తను ఒక 100 కేజీలు మోయాలి, ఒకరిని కొట్టాలంటే ఒక 100 కేజీల వ్యక్తిని తీసుకెళ్ళి నేలకేసి బాధాలన్నమాట. మన ఇండియాలో వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు అంత ఆ గ్రేసు, ఫిజిక్ కావచ్చు, సూపర్ స్టార్డమ్ కావచ్చు, ప్లస్ ఒక గ్రేట్ పర్ఫార్మర్ కావచ్చు. ఇవన్నీ కలగలిపితే మన స్వీటీ అండి. ఈ ఘాటి పర్ఫెక్ట్ అని చెప్పి స్వీటీ దగ్గరికి వెళ్ళడం జరిగిందండి. అయితే యాక్చువల్లీ మీ గమ్యంలో ఆవిడ్ని పోలీస్ స్టేషన్ సీన్ ఉంటుంది, అది హైలైట్ ఆ సినిమాలో వేదంలో. ఈ సినిమాకి వస్తారు కంప్లీట్గా అదే పోలీస్ స్టేషన్లో రివర్స్ సీన్ ఉంది. అంటే కంప్లీట్ రివర్స్గా కనిపించింది అనుష్క చూస్తే కూడా. అవునండి. అంటే దాని మీద పర్టికులర్గా ఆ సీన్ కావాలని అది లేదండి, అది కథకు పట్టే. ఇప్పుడు మీరు అన్నప్పుడు నాకు అర్థమైంది, అరే నిజమే కదా అండి, రియల్ ఇప్పుడు దాకా. బట్ సరోజ క్యారెక్టర్ నుంచి శీలావతి దాకా ఎగ్జాక్ట్లీ స్వీటీ తను అదే స్వీట్ సోల్తో ఉందండి. మనిషిగా తను అలాగే చక్కగా అంతే, ఎలా అయితే అందరితో ఆప్యాయంగా ఉంటుందో, అది చాలా మంచిగా ఉంటుందో, డిసిప్లైన్డ్గా ఉంటుందో తనే అండి. బట్ యాజ్ ఎ స్టార్, యాజ్ అన్ యాక్టర్ చాలా ఎవల్యూట్ అయిందండి. అరుంధతి నుంచి బాగ్మతి దాకా, సరోజ కావచ్చు, బాహుబలిలో దేవసేన కావచ్చు. సో ఐకానిక్ క్యారెక్టర్స్ ఉన్నాయి తన ఫిల్మోగ్రఫీలో అన్నమాట. చాలా ఎక్స్ట్రాడినరీ క్యారెక్టర్స్ చేసింది. వాటన్నిటిని మనందరం గుర్తుంచుకునేట్టు కూడా నిలబెట్టింది అన్నమాట. అందరూ తనని చూడాలనుకుని కోరుకునేట్టు చేయగలిగింది అన్నమాట. సో ఈ సినిమా తనకి యాప్ట్. నేను అప్పుడు సరోజని శీలావతి దాకా తన ఆర్క్ నాకు చాలా ఇష్టం అండి. మనిషిగా కావచ్చు, తను సూపర్ స్టార్గా కావచ్చు, పర్ఫార్మర్ కావచ్చు.